సామెతల గ్రంథము 12వ అధ్యాయము 12వ మాట చదువుకుందాం. భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు. భక్తిహీనులు ఎవరు సొమ్మును ఆశపడతారంట? సమాసులు సొమ్మును ఆశపడతారంట. పాపం చేసి సంపాదించే వాళ్ళ సొమ్ములో భాగం పంచుకోవాలని చూస్తారంట. మరి దేవుని బిడ్డ ఇటువంటి సొమ్మునే దేవుడు చెప్పింది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. మరైతే డబ్బులు వద్దా మనకి? ధనము వద్దనా దేవుడి ఉద్దేశం కాదు. భక్తిహీనతతో సంపాదించాలని చూస్తే ఎక్కువ కాలం బ్రతకరు, అర్ధంతరంగా చచ్చిపోతారు. మీరు చూడండి, లోకంలో కొంతమంది రౌడీలుగా ఉండి డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. రాజకీయాలు చేస్తూ, రౌడీయిజం చేస్తూ, అనేకులను భయపెడుతూ ఆస్తులు విస్తారంగా సంపాదించి హఠాత్తుగా పొడవబడో, తుపాకీలతో కాల్చబడో, కత్తులతో నరకబడో, బాంబులతో పేల్చబడో ఏదో ఒక రూపంలో చచ్చిపోతుంటారు. వాళ్ళు దీర్ఘాయుష్మంతులుగా బ్రతకరు. మరి ధనం ఏం చేసింది? వాళ్ళని మోసం చేసింది. బ్రతకవలసినంత కాలం బ్రతకకుండా అర్ధంతరంగా చంపడానికి వాళ్ళ దగ్గరికి మృత్యు ఎలా వెళ్ళిందని అంటే ధనము రూపంలో వెళ్ళింది. ఈ ధనము సమస్తమైన కీడులకు మూలం. మరి డబ్బులు లేకపోతే మనం ఎలా బ్రతుకుతాం? మరి డబ్బులు మనకొద్దా? దేవుడు మాట్లాడుతుండో చూడండి. భక్తిహీనునికి కలిగిన విస్తారమైన ధనము కంటే నీతిమంతునికి కలిగినది కొంచెమే మేలు అని వ్రాయబడింది. కొంచెమైన మేలే. కారణం ఏంటి తెలుసా? అతడు దానిలో తృప్తిగా బ్రతుకుతాడు, అందులో ఎక్కువ కాలం బ్రతుకుతాడు. ఈరోజు ధనవంతులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, కానీ వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకటంలా పాపపు సొమ్ముతో. మరి దేవుని పిల్లలను ధనవంతులు చేయడా? దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. చాలు. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి అంటే నీకు సొమ్మునివ్వగలిగేవాడు దేవుడు, నిన్ను ఘనపరిచేవాడు దేవుడు. నీ ఘనతనిస్తాడు. ఎలాంటి ఘనత? కొంతమందికి ఉంటుంది ఘనత. దొంగతనం చేసి సంపాదిస్తారు, మోసం చేసి సంపాదిస్తారు, రౌడీజం చేసి సంపాదిస్తారు, అన్యాయంగా సంపాదిస్తారు. వాళ్ళ ఎదురుగా మాట్లాడతారు, కానీ చాటుని ఏమంటారు చెప్పండి? వాళ్ళని చీ వీళ్ళ బ్రతుకు చెడా, ఎంతమంది కడుపు కొట్టి ఈ స్థితికి వచ్చారో అంటారనరా? ఎంతమందిని ముంచి ఈ స్థితికి వచ్చారో, ఎంతమంది ఉసురు కట్టుకున్నారో, ఎంతమంది కన్నీటి పాలు చేసి సంపాదించారో. అది ఉంటుందా పెట్టుద్దా? ఎట్లా సంపాదించారో అట్లాగే పోతుంది అని అంటారు. ఎవరిని? లోకములో పాపము చేసి సంపాదించిన వారిని. మరి పాపం చేయకపోతే డబ్బు సంపాదించమా అండి? డబ్బులు రావా? పాపం చేయకపోతే బాగుపడమంటారా? అంటారు చాలామంది. ఏమని? ఏమండి ఈ లోకంలో న్యాయానికి చోట్లేదండి, ఏమండి మంచిగా బ్రతికితే బ్రతకనివ్వరండి అని అంటారు. నీకు ఒక విషయం తెలుసా? నువ్వు మంచిగా బ్రతకాలని తీర్మానించుకో, దేవుడు దుర్మార్గుల దగ్గర ఉన్న సొమ్ము కన్నా నీ దగ్గర ఎక్కువ సొమ్ము పెడతాడు. చప్పట్లకు కొడదాం గట్టిగా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. కర్నూలులో ఏప్రిల్ 10వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, RS రోడ్, రాజ్ థియేటర్ ఎదురుగా, కర్నూలు. నర్సరావుపేటలో ఏప్రిల్ 12వ తేదీ శనివారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. అడ్డాడలో ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లి గూడెంలో ఏప్రిల్ 14వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో ఏప్రిల్ 15వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 16వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, యానం రోడ్, కాకినాడ. డోన్లో ఏప్రిల్ 16వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్ స్టాండ్ దగ్గర, డోన్. నల్గొండలో ఏప్రిల్ 16వ తేదీ బుధవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం SBR ఫంక్షన్ హాల్, బస్టాండ్ రోడ్, బోయవాడ, నల్గొండ, తెలంగాణ. పాలకొల్లులో
ఏప్రిల్ 17వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో ఏప్రిల్ 17వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. మాచర్లలో ఏప్రిల్ 19వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల. గుంటూరులో ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 4 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. గుంతకల్లులో ఏప్రిల్ 21వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ దగ్గర, గుంతకల్లు. ఆదోనిలో ఏప్రిల్ 24వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. వినుకొండలో ఏప్రిల్ 26వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. ఏలూరులో ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. అనంతపురంలో ఏప్రిల్ 28వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. రాజమండ్రిలో ఏప్రిల్ 28వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. నా పేరు దానమయ్య, మాది గూడూరు గ్రామం. అయితే 2 సంవత్సరాల కిందట నా కుమార్తెకు వివాహం జరిగింది. ఆమెతో పాటు మా ఇంటి పక్కన ఉన్న అమ్మాయిలు కూడా ఒకటేసారి 4 జరిగింది హైదరాబాద్లో. అందరికి పిల్లలైనారు, మరి నా కూతురికి పిల్లలు కాలేదు. అయితే మేము ఏం చేసేవారం అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమన్నాడంటే చాలా కష్టమే అండి పిల్లలు కావడము, ఈ మందు తాగే వాళ్ళకి పిల్లలు కావడం కష్టమే, కానీ మీరు చికిత్స చేయాలి అని చెప్పినారు. అయితే అక్కడ ఒక 4 నెలలు 5 నెలలు హైదరాబాద్లో చికిత్స చేసినప్పటికీ కూడా ఆ పాపకి ఏమీ కాలేదు. అయితే నేను పొలాలకి మందు తీసుకురావడం కానీ ఈ కర్రలకు వచ్చాను. కర్రలకు వస్తే ఆ మందులు ఇచ్చేటువంటి శాంతరాజు అనేటువంటి వ్యక్తి తంగడంచు అయినా పెద్ద అయినా ఇక్కడ మరి ప్రార్థన జరుగుతుంది, దాదాపు ఒక 3000 మంది ఇక్కడ వస్తున్నారు, నువ్వు కూడా ఇక్కడ రా అంటే నేను వచ్చినాను. వచ్చి ఆ రోజు మరి క్రీస్తు రాయబారి సార్కి నా బాధ అంతా చెప్పుకున్నాను. అంజూరు పండ్లు తీసుకుపోయి నా అల్లునికి నా బిడ్డకి ఇచ్చినాను. 2వ నెలకే నా కుమార్తె గర్భం ధరించింది. దేవుడు అయ్యగారిని వాళ్ళ బృందాన్ని దీవించును గాక. ఆమేన్. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపరుద్దాం.